గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్త్ అయిపోదాం లైఫ్లోకి. ఇదేంది ఏందో గిన్నెలో ఇప్పుడు ఒక చెంచా పెట్టి చూపిస్తున్నావు, స్పూన్ పెట్టి అని పచ్చడా ఏంది ఇదంటే, అమ్మా ఇది పచ్చడి కాదమ్మా, పచ్చడి పెట్టుకుంటే మొహం మంటలు వేస్తుంది, ఇది ఫేస్ ప్యాక్, ఇది ఫేస్ ప్యాకా ఎందుకు అంటే మా పిల్ల ఏమన్నదంటే నన్ను వీడియోలో చూసి నీ మొహం ఏంది అట్లయింది, నల్లగా అయినవు మొత్తము, నీ చేతులు నీ మొహం మొత్తం ట్యాన్ అయింది అని అన్నది. అనగా నా గుండె గుబోలు మనది, వామ్మో ఇదేంది అనేసి. అయితే ఇది చేసిన అనమాట ప్యాక్. ఇవాళ ఈ పొటాటో తీసుకొని దీన్ని మంచి గ్రేట్ చేసి దాని జ్యూసు 2 స్పూన్స్ ఆఫ్ పొటాటో జ్యూస్ వేసినాను, గుర్తుపెట్టుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ పొటాటో జ్యూస్, దాని తర్వాత 2 స్పూన్స్ రైస్ ఫ్లవర్, బియ్యం పిండి. మనకి ఇది ఉల్వర్స్ కోల్ సాలరీలో దొరికిపోతుంది $3కి. సో బియ్యం పిండి వచ్చేసేసి 2 స్పూన్స్. బియ్యం పిండి లేదు అంటే గ్రైండర్లో వేసి కొంచెం పిండిలాగా కొట్టేసుకొని వేసేసుకోండి. తర్వాత ముల్తాని మిట్టి వచ్చేసి 2 స్పూన్స్. ముల్తాని మిట్టి లేదు అంటే ఇక అవాయిడ్ చేసేయండి. ముల్తాని మిట్టి లేదు అని అంటే ఇక దాని తర్వాత రోజ్ వాటర్ మాత్రం కంపల్సరీ కావాల్సిందే. సో రోజ్ వాటర్ వచ్చేసి 1 స్పూన్ అనమాట. తీసేసుకొని కొంచెం వాటర్ని మంచిగా బాయిల్ చేసేసి అది కూల్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ని తీసి దీని లోపల కొంచెం పోసుకుంటా దీన్ని పేస్ట్ తయారు చేసిన తర్వాత ఏం చేసిన అంటే స్కిన్ టెస్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం చేయి మీద కొంచెం ఫేస్ మీద సైడ్కి పెట్టి ప్యాచ్ టెస్ట్ అంటారు కదా, ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే ఏం ర్యాష్ లాంటిది కానీ ఏది రాలేదు. మీరు కూడా బిఫోర్ ఇది అప్లై చేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. చేయి మీద కొంచెం ఫేస్ మీద సైడ్కి ఎక్కడన్నా చేసుకొని ఏం ర్యాష్ అలాంటిది ఏం లేదు, మంట అలాంటిది ఏం లేదంటే అప్లై చేసేసుకోండి. సో నేనేం చేసినంటే మంచిగా మొహం గడిగేసుకొని డవ్ సోపే వాడతాను నేను, వేరేది వాడను. ఎందుకంటే వేరే వాటిలో కెమికల్ ఉంటుంది, నాకు సెన్సిటివ్ స్కిన్. అయితే డవ్ సోప్తో మంచి ఫేస్ వాష్ చేసేసుకొని టవల్తో మంచి క్లీన్ చేసేసి ఈ ప్యాక్ అప్లై చేసుకున్న ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పెట్టేసుకొని మామూలు రన్నింగ్ వాటర్, ట్యాప్ వాటర్ ఉంటుంది కదా దాంతో వాష్ చేసేసుకున్నాను అనమాట. ఎంత మంచి గ్లో వచ్చిందంటే చెప్తున్నా కదా, అంత మంచి గ్లో వచ్చింది. సో దీని బెనిఫిట్స్ ఏంది అంటే స్కిన్ వచ్చేసి బ్రైట్నింగ్ అవుతుంది, ట్యాన్ పోతుంది. దాని తర్వాత ఏజింగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. ఏజ్కి మనకు రింకిల్స్ ఇలాంటివి వచ్చి స్కిన్ లూజ్ అయిపోతుంది కదా, అది కాకుండా చేస్తుంది ఇది. ఇక పిగ్మెంటేషన్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లేడీస్కి పిగ్మెంటేషన్ వస్తుంది కదా, నల్ల మచ్చలు లేకపోతే ఇట్లా నల్లగా అవుతుంది కదా సైడ్కు ఫేస్లా, ఐస్ దగ్గర ఇక్కడంతా అదంతా మొత్తం తీసేస్తుంది అనమాట. ఇది నా ఫేస్ అయితే మాత్రం చాలా బాగైంది. మా పుష్పకు కూడా చూపిస్తే మా పుష్ప అన్నాడు మొహం మెరిసిపోతుంది అయినా కానీ కూడా నువ్వు హాట్ చాక్లెట్వే కదా అని అన్నాడు. మా పుష్ప